మీరు అక్కడ చూడండి, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఎందుకు ఈ ఒక్క మాట తీసుకున్నా అంటే ఈ మాట చెప్పక ముందుకు సెమికోలను పెట్టాడు కదూ. అంటే దాని అర్థం ఏమని చెప్పాను? వివరణ. సెమికోలను ముందుంటే దాని వివరణ ఒక్కటే మాటలో, మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయన అది ఆయనను ఎరగలేదు. మీ పక్కలో చెప్పండి, లోకం మనల్ని ఎరగదు. అందుకే మనకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఇదివరకు పెళ్ళిలో పిలిచినోడు ఇప్పుడు పెళ్ళిలో విలువడిగా, నువ్వు దేవునిలో దగ్గరగా ఉంటావు ఉంటే పెళ్ళిలో విలువడిగా నిన్ను. మీ ఇంటి పక్కన నీకు కార్డు ఇస్తాడు కానీ నీకు కార్డు ఇవ్వడిగా వాడు. ఎందుకంటే నువ్వు మా మతం కాదన్నట్టుగా చూస్తాడు, నువ్వు మావాడివి కాదన్నట్టుగా చూస్తాడు. మనమేమో చూడు, అసలు వాడు నన్ను దాటేసిపోయాడు, నన్ను పిలవలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. బైబిల్ చెప్పింది ఆ విషయం. లోకము మనలను ఎరుగదు. ఎంత క్లియర్గా ఉన్న తర్వాత మళ్ళీ నువ్వు లోకంలో గుర్తింపు కొరకు పరిగెత్తుతున్నావు ఎందుకు? అంటే వాక్యాన్ని తప్పు చేద్దాం అనుకుంటున్నావు నువ్వు. ఏమిరా మీ ఇంట్లో పెళ్ళైతే పిలవలేదట అని ఎవరు అనకిగా. ఎందుకంటే లోకం నిన్ను ఎరగదు. ఇదివరకట్లాగా తాగేటోడు నేను పిలువడు, ఇదివరకట్లాగా ఇష్టం వచ్చినట్టుగా నేను ఎక్కడికి పడితే అక్కడికి రమ్మన్నారు. ఎందుకంటే ఒకడు దేవుని పిల్లలుగా మారుతున్నప్పుడు లోకం వాడిని ఎరగదు, ఇంకా లోకం వాడిని గుర్తించదు. ఇంకా ఇక గుర్తించాలని నువ్వు కోరుకుంటే బైబిల్కు విరుద్ధంగా వెళ్తున్నావు అని అర్థం. అందుకే మీరు చూడండి, ఎంత భక్తిగా ఉంటే, ఎంత ఆత్మీయంగా ఉంటే అంత ఎక్కువ వ్యతిరేకత పెరుగుతుంది. ప్రత్యేకంగా మన క్యాథలిక్స్ నుంచి వచ్చిన మన ప్రియులు కొంతమంది ఈ కంప్లైంట్ నాకు చాలాసార్లు చెప్పారు. అంత బాగానే ఉంది కానీ బ్రదర్, ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు. లోకం నిన్ను ఎరగదు. అన్నిల్లో నుంచి వచ్చిన వారి గురించి కూడా చెప్తున్నాను నేను. కొన్నిసార్లు మేము కూడా అటువంటివి ఎదుర్కొన్నాం. మా బంధువులు కూడా చాలామంది అసలు అందరినీ పిలిచారు. తర్వాత ఆ ఫొటోస్, ఇప్పుడు దరిద్రం ఏంటంటే స్టేటస్లో వచ్చినాయి. పోయినోడు పోక స్టేటస్ పెడతాడు, మనం చూసేసరికి బాధ అవుతుంది. నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే బైబిల్ ఆల్రెడీ చెప్పింది కాబట్టి టెన్షన్ లేదు ఇంకా.